ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము. కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు, త్వరలోనే కూలిపోతుంది. దానికి గల కారణాలు అతి తెలివి, గర్వము, డబ్బు ఉన్నాయనే అహంకారము, చిన్న తప్పులను కూడా భరించలేని అసహనము, ఓర్పు లేకపోవడము, పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవడము, చిన్న విషయాలకు అలిగి సొంత వారితో కూడా దూరంగా ఉండటము, ఎవరో ఒకరి నోటి దురుసుతనం, కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడము, ఆర్థిక విషయాల్లో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవడం, భార్య భర్తలు తల్లిదండ్రులు తరచు గొడవ పడుతుండడంతో పిల్లలు పెళ్లి అంటేనే భయం కలుగుతుంది, పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు. మనిషికి మరో మనిషి అంటే గిటనితనం, పెత్తనం కోసం పోరాటం, ఒంటరితనంగా ఉండటం, మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు, ఎవరిష్టానికి వారున్నారు, మంచి చెప్పినా నచ్చటం లేదు. కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ, అది తెలియకపోవడం మరో కారణం. మానవ సంబంధాలు సున్నితత్వం మర్చిపోయి మొదటి వ్యవహారానికి వచ్చేసింది. నేనే చెప్తే వినాలి అనే ధోరణి ప్రబలింది. ఎవరైనా మరణిస్తే ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు నిర్లిప్తంగా ఉండిపోతున్నారు. పక్కనే గొడవలు అవుతున్నా పట్టించుకోవడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు, అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయనడంలో అతిశయోక్తి.